యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు ఎగ్జామ్ వచ్చే గన్ షాట్ టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎంసెట్ అటు ఏపీ కానీ టీఎస్ కానీ. సో మరి ఈ టాపిక్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ప్రెజెంట్ మనము గన్ షాట్ టాపిక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి చాప్టర్ వైజ్ చెప్తున్నాం. ఫంక్షన్స్లోని ఇచ్చిన చూడండి 1 2 3 4 5 6 టాపిక్స్ ఇచ్చాము. ఈ 6 టాపిక్స్ ఈ బేస్ మీద క్వశ్చన్స్ వాళ్ళు కాంబినేషన్ అడగచ్చు, సింగిల్గా అడగచ్చు. ఓకే, సో ఫంక్షన్స్ నుంచి డొమైన్, కోడొమైన్, రేంజ్ బేస్ మీద ఫస్ట్ ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఛాన్సెస్ వాళ్ళు డొమైన్, రేంజ్ అడుగుతారు. ఆల్రెడీ సునీల్ సార్ డొమైన్ అండ్ రేంజ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో ఇప్పుడు నేను చూపించేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇవి ఈజీగా ఉంటాయి, ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తే హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఎక్స్ప్లెనేషన్స్ విన్నా, మీరు ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్కి రీచ్ అవ్వగలిగే చాప్టర్స్ ఇవి. మీరు గన్ షాట్ టాపిక్స్లో మేము ఈజీ, హార్డ్, యావరేజ్ అన్నీ చేస్తున్నాం. ఏ చాప్టర్ ఇచ్చిపోవట్లేదు. ఆల్రెడీ సార్ 2 వీడియోస్ తీశారు, అప్లోడ్ చేశారు. ఆ వీడియోస్ చూడండి. వేరే చాప్టర్స్ కావాలంటే, సెకండరీ చాప్టర్స్ కావాలంటే, ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించి ఈజీ, చాలా ఈజీ చాప్టర్స్. ఓకే, సో డొమైన్, కోడొమైన్, రేంజ్ కోసం సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, సునీల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి అండ్ పిరియాడిక్ ఫంక్షన్స్, ఆడ్, ఈవెన్ అండ్ రియల్ వాల్యూ ఫంక్షన్స్, ఆడ్ ఈవెన్ ఫంక్షన్స్ అంటాము, ఆడ్ ఈవెన్ ఫంక్షన్స్ అవి. సో ఫంక్షన్ టైప్స్ అండ్ మ్యాపింగ్స్. సో నేను ఎలా ఇచ్చానంటే ఫస్ట్ ఇది ప్రయారిటీ. గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే, ఒక గ్రాఫ్ ఇచ్చి సో దాన్ని బట్టి మనకి కింద ఆప్షన్స్ ఇస్తాడు. సో గ్రాఫ్ని స్టడీ చేయాలి. సో గ్రాఫ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అన్నీ ఒకటి చూసుకోండి. ఇది ఎలా చూసుకోవాలి? సో డొమైన్, రేంజెస్ కొన్ని ఫిక్స్డ్గా ఉంటాయి, అవి చూసుకోండి. అండ్ గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమీ లేదు, మీ దగ్గర ఏం మెటీరియల్స్ ఉంటే ఆ మెటీరియల్స్. నా దగ్గర ఏ బుక్స్ లేవు, ఏ మెటీరియల్స్ లేవంటే ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్గా మీరు గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం కొన్ని గ్రాఫ్స్ చూసుకోండి, స్టడీ చేయండి. జస్ట్ 15 మినిట్స్ పడుతుంది, ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. సో ఈజీగా అంటే ఈజీగా అయిపోతాయి. ఓకే, సో పిరియాడిక్ ఫంక్షన్స్ మనము ఐపీలో కూడా వేసాం. పిరియాడిక్ ఫంక్షన్స్ దాని వేసిన క్వశ్చన్స్ హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో ఒక సమ్ముని మనం చేయలేకపోయినా, మనము ఎగ్జామ్లో చేయలేకపోయినా, బట్ ఇదే ఆన్సర్ ఉండొచ్చు అని గెస్ చేయాలంటే కూడా మీకు నాలెడ్జ్ కావాలి. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు గెస్ చేసి ఆన్సర్ చేయలేరు. మీరు చదివి ఉన్నారు, ఇప్పుడు ఈ టాపిక్స్ చూసుకుంటే కరెక్ట్ క్వశ్చన్ని గెస్ చేయగలుగుతారు. కాబట్టి టాపిక్స్ని మీరు జస్ట్ వీడియోస్ చూసాము కాకుండా దాని మీద వర్కౌట్ చేయండి, సక్సెస్ సాధిస్తారు. సో మీరు సక్సెస్ సాధించాలనే ఈ వీడియోస్. ఓకే, రైట్. ఆడ్ ఈవెన్ ఫంక్షన్స్ చాలా ఫెమిలియర్ సంబంధించింది. రియల్ వాల్యూ ఫంక్షన్స్, ఫంక్షన్ టైప్స్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యాపింగ్స్ చూసుకోండి. బ్రహ్మాండమైన టాపిక్. ఎంతసేపు పడుతుంది అంటే 1 అవర్ పట్టచ్చేమో, కానీ మ్యాక్సిమం ఫార్ములాస్ చూసుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వర్కౌట్ చేయండి, ఖచ్చితంగా సాధించండి. ఓకే, నెక్స్ట్ లోకస్. చాలామంది లోకస్ ప్రాక్టీస్ చేయరు, అసలు చూడరు. లోకస్ నుంచి క్వశ్చన్ వస్తుందా అని అడుగుతారు. రైట్, స్టాండర్డ్ ఫార్మ్స్ బేస్ మీద చిన్న ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, ఒక క్వశ్చన్ వస్తుంది, ఈజీగా రాసేయచ్చు. సో లోకస్ని మిస్ చేయకండి, లైట్ తీసుకోకండి. మీరు ఏ చాప్టర్స్ లైట్ తీసుకుంటారంటే చిన్నవి, ఈజీ చాప్టర్స్ లైట్ తీసుకుంటారు. రైట్, అయితే ఎగ్జామ్లో మనల్ని కాపాడే చాప్టర్స్ అవే. అందరూ ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్, ట్రిగ్నామెట్రీ వీటి మీద పడతాం, బట్ అవి హ్యాండ్ ఇస్తాయి. ఇవి చాలా ఈజీ చాప్టర్స్, మనకి ఇవి ఎగ్జామ్లో హెల్ప్ చేసే చాప్టర్స్ ఇవే. లైట్ తీసుకోకండి, వాటి మీద ఫోకస్ స్టార్ట్ చేయండి. ఈజీ కమ్ మార్క్స్ స్కోర్ చాప్టర్స్ ఇవి. మనం వినము, ఎందుకంటే ఇది అంతసేపు పడుతుంది అనుకుంటాము, లాస్ట్కి చెయ్యము. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ యాక్సిస్ నుంచి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ యాక్సిస్ బేస్ మీద ప్రతి చాప్టర్ దీంట్లో కూడా చూడండి. కావాలంటే ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్స్ ఆఫ్ యాక్సిస్ 3D డైమెన్షన్స్లో కూడా. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఈ బేస్ మీద గూగుల్లో సెర్చ్ చేయండి, ఫార్ములాస్ చూసుకోండి. ఒక టేబుల్ ఉంటుంది, ఏది ఇమాజినరీ, రియల్ సంబంధించిన యాక్సిస్ ఫార్మేషన్స్ ఎలా వస్తున్నాయి, కాస్ట్కి ఎలా ఉంది, సైన్కి ఎలా ఉంది, కరెక్ట్గా చూసుకోండి. వీలుంటే ఒకసారి రాయండి. చాప్టర్కి హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వచ్చు మీరు. సో దీనికి 1 అవర్ టైం ఇచ్చి దీనికి ఒక హాఫ్ అన్ అవర్, దీనికి ఒక హాఫ్ అన్ అవర్. సో 2 అవర్స్లో ఇంచుమించు 3 to 4 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. నేను తక్కువ చెప్పాను, ఇంకా 3 to 4 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఇలాగ ప్లాన్ చేయండి, అంతేకాని మీరు ఒక ప్లానింగ్ లేకుండా ఎవరిని ఫాలో అవ్వకుండా సో ఏదో రఫ్గా వెళ్ళిపోకండి.
ఓకే. సో మా వీడియోస్ ద మోస్ట్ ప్రీషియస్ వీడియోస్ మేము చాలా వర్కౌట్ చేసి మీకు ఏం కావాలో లాస్ట్ మినిట్ కూడా మేము లైట్ తీసుకోకుండా మీకోసం కన్సిస్టెంట్గా క్లాసెస్ తీస్తున్నాము, ఈ వీడియోస్ తీస్తున్నాము. ఓకే. నెక్స్ట్ స్ట్రైట్ లైన్కి వెళ్దాం. స్ట్రైట్ లైన్లో ద నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ బేస్ మీద క్వశ్చన్. ఇది టాపిక్ కూడా కాదు, ఇది క్వశ్చన్స్ ఇలా అడుగుతానని ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ చెప్తున్నాను. సో ఈ ఫార్మాట్ మీద మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఏ ఫార్ములాస్ ఉన్నాయి తీయండి, వర్కౌట్ స్టార్ట్ చేయండి, మార్క్స్ గెయిన్ చేయండి. ఓకే. పొజిషన్ ఆఫ్ పాయింట్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్. ఓకే. అండ్ సెంట్రాయిడ్, సర్కంఫరెన్స్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్ బేస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. అండ్ చాలా మందికి తెలియని థీరమ్స్, ఈ థీరమ్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్న విషయం కూడా తెలియదు. ఓకే. సో రైట్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ అండ్ కాంకరెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ బేస్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫ్రూట్ అండ్ ఇమేజ్ పక్కాగా తెలుసు, చాలామంది తెలుస్తుంది. అండ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, డిస్టెన్స్ ఇక్కడ రాయలేదు, డిస్టెన్స్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వేరియస్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ద బేసిక్ టర్మ్ అది, బేసిక్ కాన్సెప్ట్ ఇది ఏంటి, ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వేరియస్ ఫార్మ్స్ అనేది చాలా చాలా బేసిక్ ఫామ్. వినలేదు అనుకుంటే రైట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వేరియస్ ఫార్మ్స్ చూడండి, మీకు కళ్ళ కనిపిస్తుంది. ఓకే. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ రాసే నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ సర్కిల్స్. ఎగ్జామ్కి క్వశ్చన్ పక్కాగా వస్తుంది ఈ బేస్ మీద. పొజిషన్స్ ఇలా ఆర్డర్గా వచ్చాను కాబట్టి ఆర్డర్గా వెళ్ళండి. ఓకే. రైట్, లాస్ట్ 3 డైమెన్షన్స్. 3 డైమెన్షన్స్ కూడా ఏమనుకుంటారంటే చిన్న చాప్టర్, లైట్ అనుకుంటారు, కానీ లాస్ట్ దాకా ముట్టుకోరు. ఎందుకంటే ఆ రాని చాప్టర్స్ చేస్తూనే ఉంటాం, అది ఫినిష్ అవ్వదు, ఇవే పెండింగ్ అయిపోతాయి. బట్ ఈరోజు స్టార్ట్ చేయండి, దీనికి ఒక 2 అవర్స్ ఇవ్వండి. 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్. దీనికి ఒక 2 అవర్స్ ఇవ్వండి, మొత్తం ఏంటండి 4 అవర్స్ అని. దీనికి అట్లీస్ట్ 2 మార్క్స్ అని మినిమంగా వస్తుంది మీకు దీని నుంచి. ఓకే. 3 డైమెన్షన్లో నుంచి సెక్షన్ ఫార్ములా బేస్ మీద ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది. టెట్రాహైడ్రాన్ బేస్ మీద క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. టెట్రాహైడ్రాన్ వెక్టార్స్లో కూడా టెట్రాహైడ్రాన్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్ని ఇచ్చిపెట్టకండి. ఓకే. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ టు ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ and centroid of the triangle, midpoint and translations of axis. The most common గా విన్న టాపిక్స్. మరి మనం ఇచ్చి పెడితే మన ఎంసెట్ ప్రిపరేషన్స్ మరి చేస్తున్నామా, అసలు ఇంతవరకు మనం ఆ టాపిక్స్ ముట్టుకున్నామా ఒకసారి ఆలోచించండి. సో మనము టాపిక్స్ ముట్టుకుండొచ్చు, చేసి ఉండొచ్చు, కానీ ఈ టాపిక్కే చేసామని తెలీదు. అండ్ ఇంకొకటి ఎగ్జామ్లో టాపిక్ అడిగితే మనం గుర్తుపట్టలేము. కాబట్టి సో టాపిక్ బేస్ మీద క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ డూ ఆర్ డై టైప్గా మనం చేద్దాము, సక్సెస్ సాధిద్దాం. సో ఎంత టైం ఇవ్వాలి? సో మినిమం 1 అవర్ టైం ఇవ్వండి, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్, 4 అవర్స్. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, లేదా 1 అవర్ ఇవ్వండి. సో మొత్తం 5 అవర్స్, మొత్తం అన్నీ ఒకసారి రివిజన్ చేయండి. 6 అవర్స్ చేస్తే రఫ్గా అటు ఇటు కాకుండా మీరు 10 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. అలా గెయిన్ చేయొచ్చు అంటే మీరు ఈ నాలెడ్జ్తో మనం వెక్టార్స్తో కూడా హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి సో 6 అవర్స్ పెట్టుకోండి. షార్ట్ అండ్ స్వీట్గా ఈజీ చాప్టర్స్ ఫినిష్ చేయండి, సక్సెస్ సాధించండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.